ఈ 5 కోట్లు 10 కోట్ల వ్యవహారం కాదు ఇది. మనం మీడియా స్పెక్యులేషన్ చూస్తే 150-200 కోట్లు అంటే ఏందన్నా ఆ పైసలు ఏంటిది, ఆ వీడియోస్ ఏంటిది, కట్టలు ఏంటిది, ఏడుకలు వచ్చినాయి అని ఒకటి చిన్న చెప్తున్నాయి. ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు మోసం చేసిన తీసుకుపోయి లోపలేసి తంతున్నారు. ఇంతెందుకు, మొన్న మెడ్రాస్ లో కేసు ఆడు కోవిడ్ టైంలో దుకాణం బంద్ చేసి పెట్టలేదని చెప్పి దానికి చంపిపారేసింది. మరి ఆ చిన్న చిన్న అఫెన్స్ లకి పోలీసులు అంతా రియాక్ట్ అయినప్పుడు ఇటువంటి విషయాలలో ఎందుకు రియాక్ట్ కావద్దు పోలీసులు? ఈరోజు మంగ్లీ వచ్చి ఆయన ఫేమస్ కావడం కోసము, బిగ్ బాస్ పోవడం కోసము, టీముక్ మీద ఆయన క్రష్ ఉన్నది, ఆమెను కలుసుకోవడం కోసము అని కేసుము బాధితులది, జరిగిందో మోసము, స్కామ్ 100 కోట్లు. ఆయన ఫేమస్ కావడం కోసం నా కేసు పట్టుకున్నాడు అంటే సెలబ్రిటీల మీద కేసులు పెట్టి లాయర్లు ఎవరు మాట్లాడినా వాళ్ళు ఫేమస్ కావడం కోసం అని మాట్లాడితే ఒక మహిళ ఉండి అట్లా ఇంకొక మహిళను పేరు తీసేసి అంత ఇన్సల్ట్ చేయాల్సిన నెసెసిటీ ఏమున్నది? ఇక్కడ నేరం జరిగిందని చూడగానే మనకి ఏమర్థమవుతుంది? అక్కడ నేరం జరిగింది, కోట్ల రూపాయలు కనబడుతున్నాయి, మంగ్లీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తి కనబడుతున్నాడు, ఆ ఎవిడెన్స్ అడ్వకేట్ బ్లాక్ అండ్ వైట్ ప్రూవ్ చేసినాడు. ఇంకా కూడా ఏమంటున్నాడు ఆయన, నా దగ్గర సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, నేను అన్ని రిలీజ్ చేస్తాను. ఇక్కడ కూడా బాధితులు ఈమె మంగ్లీ పెద్ద స్టారు, పెద్ద పేరున్నది, ఎవరు దిక్కుముక్కు లేని వాడికైతే వాడు తెల్లారేసరికి తాళం వేసుకొని పోతాడు. సరే ఈమె ఇంత పెద్ద స్టారు అని ఆమె చెప్పిన దాన్ని నమ్మి వాళ్ళు మోసపోయారు. మోసపోయిన వాళ్ళకు ఇప్పుడు చట్టం అండగా నిలబడుతుందా? వన్స్ ఒక్కసారి ఒక సెలబ్రిటీ స్టార్ ఒక అఫెన్స్ చేసింది, అందులో ఇన్వాల్వ్ అయి ఉంది అన్న తర్వాత ఎక్కడైతే మోర్ మనీ ఉంటుందో మోస్ట్ ఆఫ్ ద పోలీస్ సిస్టమ్ కావచ్చు, లీగల్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, అటు ఇంక్లైన్ అయితే ఉన్నది. పేదోని సైడు ఎవడు ఉంటలేడు. ఒక అడ్వకేట్ వచ్చి ఈ రోజు మాట్లాడిన అడ్వకేట్ని ఎంత దారుణంగా హ్యూమిలేట్ చేస్తున్నారు. రూపాయికి 10 రూపాయలు ఇదేదో కొత్త వ్యాపారం కాదు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరినీ సంచలనం రేపుతున్న ఒక నూతన మైక్రో ఫైనాన్స్. ఇది నడుపుతున్నది ఎవరో చిట్టీలు అమ్మేటోళ్ళు కాదు, పాపులర్ సింగర్, బిగ్ బాస్ స్టార్ మంగ్లీ, ఆమె కుటుంబ సభ్యులు. బాధితులు మంగ్లీ కుటుంబం మమ్మల్ని మోసం చేసిందని లబోదీవం అని మొత్తుకుంటున్నారు. వాళ్ళ వైపు ఒక లాయర్ నిలబడ్డాడు. రేవంత్ సర్కారు లాయర్ల మీద ఏమైనా ఇబ్బందులు జరిగితే వాళ్ళ కోసం రక్షణ చట్టం తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన చట్టాన్ని కాదని బాధితుల వైపు నిలబడ్డ లాయర్లను బెదిరిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు బాధితులకు న్యాయం జరుగుతుందా? మంగ్లీకి రక్షణ లభిస్తుందా? అసలు చట్టం ఏం చెప్తుంది? ఈమె చేసింది మైక్రో ఫైనాన్స్ చట్టబద్ధమా, చట్ట వ్యతిరేకమా? ఇలాంటి అనేక విషయాలు మనతో చెప్పడానికి ప్రముఖ న్యాయవాది, సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండింగ్ సబ్జెక్టుల గురించి, ట్రెండింగ్ సమాజంలో న్యాయం జరగడం కోసం నిలబడ్డ లాయర్ ఉదయకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తేనా. సో ఇది ఈరోజు మంగ్లీ సబ్జెక్టు బాగా నడుస్తుంది. మోసం చేసే వాళ్ళు ఉన్న కాలమే మోసపోయే వాళ్ళు ఉంటారు. ఈడ చెట్టు ముందా విత్తు ముందా అంటే చెప్పలేము. కానీ మోసం చేసేవాడికి క్రిమినల్ ఇంటిమిడేషన్ ఉంటుంది, మోసపోయేవాడికి అదంతా ఉండదు, వాడికి ఆశ మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఈ కేసులో చూస్తే మంగ్లీ విషయంలో మీరు గతంలో చేసినట్టు సిట్ వేసి దీన్ని విచారణ చేసి బాధితులకు న్యాయం చేసే అవకాశం లేదా? ఒకవేళ ఉదయకాంత్ గారు గతంలో చేసినట్టు ఈ విషయంలో చేసే అవకాశం ఉందా? ప్రియాంక్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఒక సంస్థ, తన వైఫ్ బ్యాంకులో మేనేజర్, ఆమెకి ఏవైతే డిపాజిట్స్ వస్తాయో డిపాజిట్స్ అన్నీ కూడా ఆ ఇన్వెస్టర్స్ని ఇటు డైవర్ట్ చేసింది. డైవర్ట్ చేసి ఆమె భర్త అకౌంట్కు షిఫ్ట్ చేసింది. అట్లా సుమారు ఒక 200 కోట్ల ఫ్రాడ్ జరిగిందన్న. ఆ 200 కోట్ల ఫ్రాడ్లో 500 మెంబర్స్ విక్టిమ్స్ ఉన్నారు. వీడు ఐపీ పెట్టుకున్న తర్వాత 500 మందికి నోటీసులు పంపిస్తే కోర్టు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చింది. ప్రొటెక్షన్ ఇచ్చేసి వీళ్ళని ఇన్వెస్టిగేషన్ కోణం నడుస్తూ ఉన్నది. సో అంతవరకు మీరు ఇబ్బంది పెట్టద్దు. కానీ సబ్సిక్వెంట్గా వానికి 45 days వానికి, వాని వైఫ్కి, వాని కొడుకు కూడా నేతాజీ అని చెప్పినాడు శిక్ష పడ్డది. అంటే 45 days వాస్ ఇన్ జైలు. సో నేనేం చెప్తా అంటున్నా, చట్టానికి ఎవరు అతిథులు కాదు, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఈరోజు మంగ్లీ కావచ్చు, మంగ్లీ అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, లేదంటే కనుక మంగ్లీకి టు ఎనీ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థలో ఇటువంటి వాళ్ళని స్పేర్ చేసే ప్రసక్తి అయితే లేదు. ఓకే. సో నేనేం చెప్తున్నానంటే, ఎంతోమంది పేద ప్రజలు విక్టిమ్ అయిపోయేసి ఈరోజు పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే నాకేం సంబంధం లేదు, ఇది నాది కాదు, నా సంస్థ కాదు, నేను ఎక్కడ మాట్లాడేది ఇక్కడ చెప్పలేదన్నారు కాదన్న. ఒక మాట అడుగుతున్నా, ఇంతమంది ఎవరిని చూసి పెట్టినారా డబ్బులు? మంగ్లీని చూసి. అంతే కదా. సరే, ఇప్పుడు మంగ్లీ పెట్టిందా, మంగ్లీది కంపెనీ లేకపోతే ఫైనాన్షియల్, వాళ్ళు ఏం మాట్లాడుకొస్తున్నారు అంటే మేము ఆమెను చూసి పెట్టినాము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి పెట్టినాము, కోట్ల రూపాయలు వాళ్ళు ఇన్వెస్ట్ చేసినారంటే ఎవరిని చూసి పెట్టినట్టు? అది అల్టిమేట్ గా మంగ్లీ ఎవరైనా సూపర్ స్టార్, సెలబ్రిటీ, అంతే కదా. మరి అటువంటి వ్యక్తి తను ఇంతమంది ఇన్వెస్టర్స్ ను
డైరెక్ట్ చేసి ఒక భరోసా ఇచ్చి నమ్మకం ఇచ్చి డబ్బులు పెట్టించుకున్న తర్వాత తను ఫస్ట్ ఇన్స్టెన్స్ లో తను వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి. ఈవిడ సంపాదించిన ఆస్తులను అవసరమైతే తీసుకుపోయి వాళ్ళకి పెట్టాలి. నిజంగా నష్టపోయింది అనుకుంటే ఈమె పేరు చెప్పేసి కనుక ఒకవేళ వాళ్ళు నష్టపోయింది అనుకుంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు ఈమె కంప్లైంట్ ఇయ్యది? ఈ రోజు ఒక అడ్వకేట్ ని పట్టుకొని అడ్వకేట్ నన్ను హింసిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు. ఒకట నేను ఏం చెప్తానంటే నిప్పు లేదు పొగరాదు, రైట్? ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉన్నది, ఏమిట్లేదు మరి నీ పేరు నా పేరు ఎందుకు రాలేదు? అంతే కదా, ఈమె కంటే చాలా మంది పెద్ద తలకాయలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదు? అండ్ ఇంకోటి, ఈ 5 కోట్లు 10 కోట్ల వ్యవహారం కాదు ఇది. మనం మీడియా స్పెక్యులేషన్ చూస్తే 200 కోట్ల వ్యవహారం ఇది. 150-200 కోట్లు అంటే ఏందన్నా ఆ పైసలు ఏంటిది, ఆ వీడియోస్ ఏంటిది, కట్టలు ఏంటిది, ఏడుకలు వచ్చినాయి అని ఒకటి చిన్న చెప్తున్నా. ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు మోసం చేసిన తీసుకుపోయి లోపలేసి తంతున్నారు. చిన్నగా ఒక 2 తులాల బంగారం, తులం బంగారం తీసుకుపోయేసి ఎవడన్నా ఇంట్లో దొంగతనం చేసినట్టే వాని కాలు చేతులు రికవరీ చేస్తున్నారు. ఇంతెందుకు, మొన్న మెడ్రాస్ లో కేసు, అక్కడ కోవిడ్ టైంలో దుకాణం బంద్ చేసి పెట్టలేదని చెప్పి లాకప్ లో ఇద్దరిని చంపిపారేసిన పోలీసులు. మరి ఆ చిన్న చిన్న అఫెన్స్ లకి పోలీసులు అంతా రియాక్ట్ అయినప్పుడు ఇటువంటి విషయాలలో ఎందుకు రియాక్ట్ కావద్దు పోలీసులు? ఒక్కటి చెప్తున్నా, ఇటువంటి జరిగినంటే మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటుంది. పోలీస్ వ్యవస్థ సహించేది లేదు. మంగిలి అయితేంది, ఇంకోరైతేంది, ఇంతమంది 100 మంది వచ్చేసి మాట్లాడుకొస్తా ఉన్నారు నాకు అన్యాయం జరిగిందని చెప్పి. ఎవరికి పబ్లిక్ పోలీస్ ఎంక్లైన్ కావాలి చెప్పండి? ఒక మంగిలిని చూస్తారా, బాధితులను చూస్తారా? మంగిలిలో అన్నతమ్ములను లేకపోతే అక్కచెల్లెలను లేకపోతే ఇప్పుడు ఏదైతే ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ అయినా 4-5 ప్రొటెక్ట్ చేయడానికి చూస్తారా, బాధితులను చూస్తారా? ప్రభుత్వాలు ఇంత సీరియస్గా ఉండి లా అండ్ ఆర్డర్ని ఇంత ప్రొటెక్ట్ చేస్తున్న సమాజంలో మనం బ్రతుకుతూ ఒక సెలబ్రిటీ స్టార్ అని చెప్పేసి ఇంతమందిని మోసం చేసిన తర్వాత ఎందుకు స్పేర్ చేస్తారు? ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ప్రియాంక ఎంటర్ప్రైజెస్ విషయంలో కూడా నేను ఖచ్చితంగా సీఎం గారికి ఒకటి రిప్రజెంటేషన్ రాసిన, దాని మీద ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేయండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉండాలి. వీళ్ళు ఒక మాట, పెట్రోల్కి పైసలు లేని 10 ఫార్చునర్ కార్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? అంతే కదా. స్పాన్ ఆఫ్ 2 or 3 years స్పాన్లో ఒక వ్యక్తి, నేను ఒక టీవీ ఇంటర్వ్యూ చూసిన, 150 రూపాయలు లేవన్నా పెట్రోల్ కొట్టించనేసి అన్నాడంట. సీన్ కట్ చేస్తే 2-3 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి ఫార్చునర్ కార్లో వచ్చేసేసి, నేను ఇంత పెద్ద కంపెనీ పెట్టినా, ఇంత పెద్ద సంస్థ పెట్టినా, నా దగ్గర బిజినెస్ మంచి నడుస్తుంది, నాకు ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే లేకపోతే 5 రూపాయల వడ్డీ నేను ఇస్తా అంటే వీళ్ళు నమ్మి పెట్టినారు కదా. వాడు భూములు అమ్ముకొని పెట్టిండు, తల్లిదండ్రులు పెన్షన్ డబ్బులు, రిటైర్మెంట్ పైసలు కొందరు పెట్టినంట, కొందరు ఆస్తులు అమ్ముకొని పెట్టిండ్రు, ఇంట్లో బంగారం ఉన్నది కుదబెట్టి పెట్టిండు. ఇప్పుడు బ్యాంకులో బంగారం కుదబెడితే రూపాయి వడ్డీ, ఇక్కడ 5 రూపాయలు కదా. ఎటు దిక్కు ఆలోచిస్తారు? అండ్ ఇంకోటి, ఎవరు సంస్థ నడిపించేది ఎవరు? ఒక ఫేమస్ స్టార్ తెలుగు ఇండస్ట్రీలో 2 తెలుగు రాష్ట్రాలలో వన్ ఆఫ్ ద పాపులర్ సింగర్ ఈమె. మళ్ళీ పొద్దున్న లేస్తే ఎక్కడ పోతుంది అంటే తమిళనాడుకి పోతుంది. ఏది శివరాత్రికి దేవుని దగ్గర పూజలు చేయడానికి. తమిళనాడు పోతుందా, ఇక్కడ పోతుందా మనం చూడలేదు. అంటే భక్తి ఉన్నది, మోసం చేయరన్న నమ్మకం కలుగుతుంది కదా. దేవుని దగ్గర పోతే భక్తి ఉన్నది, మోసం చేయరన్న ఒక భావన కలుగుతుంది కదా. అందుకని ఆమెను నమ్మిండ్రు. ఇంకోటి ఏంటంటే షీఈస్ వెరీ పాపులర్ ఇన్ తెలుగు రాష్ట్రంలో. 2 తెలుగు రాష్ట్రం, మోర్ పర్టికులర్ మన తెలంగాణ రాష్ట్రంలో. కానీ నష్టపోయింది సీమాంధ్రులు. కర్నూలు నుంచి అన్న నేను చూసిన సుమారుగా ఐ హావ్ సీన్ ఒక వ్యక్తి మాట్లాడుతూ 9.5-10 కోట్ల రూపాయలు అక్కడ ఒక 100 మంది కలిపి పెట్టిండంట. అన్న ఒక మనిషి బాగుపడాలి, ఒక మనిషి ఎదగాలి, ఒక మనిషి సుఖపడాలి అనుకునే ప్రాసెస్లో ఇంత 100 మంది రక్తమాంసాలు పీడ్చుకొని తినాల్సిన నెసెసిటీ లేదు కదా. భగవంతుడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చిండు, అంత పాపులారిటీ ఇచ్చిండు, అంత పాపులారిటీ వచ్చింది, ఆ స్టేజ్లో ఉన్నది. మనం కూడా ఒక చిన్న గ్రామం నుంచి అంతే కదా. నువ్వు ఏం పట్టుకొని పోతావు ఒక మాట. ఈరోజు మూలాలను మర్చిపోతున్నట్టే కదా. అంతే కదా. ఇప్పుడు నువ్వు వచ్చింది ఏమి లేకుండా వచ్చినావు, నువ్వు మంచి పాటలు పాడుతున్నావు, కోట్ల రూపాయలు నీకు మేబీ వస్తున్నాయి కావచ్చు. ఇంతమంది జనాలను వాళ్ళ రక్త మాంసాలు అమ్ముకొని నీకు కాబట్టి వాళ్ళు ఉసు తగిలినట్టే కదా. ఏదన్నా ఒక్కటే, అన్ని మన రోజులు కావు, ఏదో ఒక రోజు అది బెడ్స్ కొడుతుంది. అది బెడ్స్ కొట్టింది. ఇప్పుడు మీడియా ఛానల్ ఏం మాట్లాడుకొస్తున్నాయి? ఇప్పుడు శిక్ష పడిందా లేదని తర్వాత సంగతి. నేరారోపణ నీ మీద మోపబడింది, నీ మీద ఎఫ్ఐఆర్ అయింది, నువ్వు దోషివేయాడా? ఇది నువ్వు కాదని చెప్పు అంతే ఎంతసేపు ఖచ్చితంగా లెక్కనే చూస్తా సమాజం అదే మాట్లాడుకుంటారు. కోర్టులో తర్వాత విషయం సమాజం అదే చూస్తుంది, అదే మాట్లాడుతుంది కదా. సో కాబట్టి ఏం చేయాలి? మనలాంటి వాళ్ళు, మీలాంటి ఛానల్స్ ఖచ్చితంగా పబ్లిక్ ఎవరైతే విక్టిమ్ అయినరో వాళ్ళ పక్షాన మనం నిలబడాలి. ఇవాళ ఏదో మనం రూమ్లో కూర్చున్నాం, ఏసీ రూమ్లో కూర్చుని ఇంటర్వ్యూలు చేసి కాదు. లెట్ us గో అవుట్. ఒక్క అడ్వకేట్ మీద అన్యాయం జరిగిందన్న, ఆయన మీద అంతా హ్యూమిలేట్ చేస్తున్నారు కదా. ఎవరి కోసం కొట్లాడుతున్నాడు? అని బాధితుల కోసం కొట్లాడుతున్నాడు కదా, లేకపోతే బడాబాబుల కోసం కాదు కదా కొట్లాడేది. ఇవాళ మంగళ గురించి కొట్లాడతలేడు ఆయన. ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఈజ్ సోషల్ యాక్టివిస్ట్, బాధితుల గురించి కొట్లాడుతున్నారు. అటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్లో గంతా హ్యూమిలేట్ చేయాల్సిన నెసెసిటీ ఏమున్నది? అడ్వకేట్ ఫ్రెటర్నిటీకి ఇది ఒక సిగ్గుచేటు కాదా?
ఇదే కనుక రేపు మీడియా ఛానళ్ళు అది నాకు తెలిసి ఈ రోజు నిన్న వస్తున్నాయి, రేపు ఉన్న అడ్వకేట్స్ అందరూ బయటకు వస్తే ఏంది పరిస్థితి? పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏంటిది? ఒక ఎస్ఐ ఇప్పుడు బ్రెత్ అనాలిసిస్ టెస్ట్ పెట్టిండు, నువ్వు డ్రంక్ చేసేసి నా పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడదు, ఏమైనా మిస్బిహేవ్ చేసిండా, అన్పార్లమెంట్ వర్డ్స్ మాట్లాడిండా, లేకపోతే చట్టం విరుద్ధమైన పనులు ఏం చేసిండా, లేకపోతే న్యాయస్థానానికి వ్యతిరేకంగా ఏమైనా చేసిండా? అదే ఆలోచించాలి కదా. దానికి అంత టీవీ ఛానల్ చూస్తున్నప్పుడు నీ టెస్ట్ చేయాల్సిన నెసిటీ ఏమున్నది అక్కడ? అండ్ హీ వాస్ ఇన్ ద కోర్ట్, ఒక అడ్వకేట్ గాని కనబడుతున్నాడు అక్కడ. అటువంటి సిచ్యువేషన్ లో ఆయన అంత హీనంగా నీచంగా హ్యూమిలేట్ చేసేసి బ్రెత్ టెస్ట్ పెడితే ఏమొచ్చింది? అల్టిమేట్ గా ఏమొచ్చింది చెప్పండి, 27 పాయింట్స్ వచ్చినాయి. ఇట్స్ నాట్ అన్ అఫెన్స్. పోలీసుల పర్వ్ ఏమైంది అంటే అటువంటి తీసుకొస్తే అడ్వకేట్స్ ఫ్యాటర్నిటీ ఊరుకోద్దన్నా. డెఫినెట్ గా అడ్వకేట్స్ అందరూ కూడా ఆయన పక్షాన్ని రేపు నిలబడేసి ముక్త కంఠంతో ఖండిస్తారు. సేమ్ టైం ఇప్పుడు ఒక అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి వచ్చింది అంటే అది రాబోతుంది, ఫైనల్ అమెండ్ అవుతుంది. అప్పుడు కనుక ఏ అడ్వకేట్ ను టచ్ చేయాలన్నా కూడా పోలీసు వాళ్ళకు ఏ అధికారం ఉండదు అంటిల్ అండ్ అన్లెస్ మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ ఇస్తే తప్ప ఈ అడ్వకేట్ మీద ఇమీడియట్ కేసు రిజిస్ట్రేషన్ చేయడానికి ఉండదు. ఒక అడ్వకేట్, ఒక న్యాయవాది స్వచ్ఛందంగా వచ్చి పబ్లిక్ కోసం కొట్లాడితే నీకు 5 లక్షలు ఇస్తాముడువో, నువ్వు 10 లక్షలు ఇస్తాముడువో, ఏమనుకుంటున్నారనా? అంత తక్కువ సూపర్. ఇప్పుడు మీరు కూడా రేపు సపోజ్ ఇప్పుడు ఈ కేసులో చూస్తే సుబ్బారావు వాళ్ళ పక్షాన పోరాడితే ఈరోజు మంగ్లీ వచ్చి ఆయన ఫేమస్ కావడం కోసము, బిగ్ బాస్ పోవడం కోసము, ఎవరి మీదనో శ్రీముఖి మీద ఆయన క్రష్ ఉన్నది ఆమెను కలుసుకోవడం కోసము అని కేసుము బాధితులది, జరిగిందో మోసము, స్కామ్ 100 కోట్లు. ఈమె బయటకు వచ్చి ఆయన ఫేమస్ కావడం కోసం నా కేసు పట్టుకున్నాడు అంటే సెలబ్రిటీల మీద కేసులు పెట్టి లాయర్లు ఎవరు మాట్లాడినా వాళ్ళు ఫేమస్ కావడం కోసం అని మాట్లాడితే ఒక్కటే మాట నిన్ను మంగ్లీని అడుగుతా. నువ్వు ఏదైతే ఆరోపణ చేసినావో నాతోటి న్యాయవేది మీద నువ్వు ఆరోపణ చేసినావు, నీ మీద నేను ఎందుకు కేసు పెట్టొద్దు? నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? నువ్వు బిగ్ బాస్ లో ఫేమస్ గార్డెన్ అని చెప్పి ఇంకొక మహిళను తీసుకొచ్చేసి ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నా చూడు. ఒక మహిళ ఉండి ఇంకొక మహిళను పేరు తీసేసి అంత ఇన్సల్ట్ చేయాల్సిన నెసెసిటీ ఏమున్నది ఇక్కడ? ఇప్పుడు బిగ్ బాస్ సంస్థ కూడా మీద ఏమైనా కేసు పెట్టవచ్చా? అంటే మా పేరు కూడా తీసుకుంది బిగ్ బాస్ ఇట్లాంటి దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఒకటే. ఇప్పుడు సంస్థ వేరు, ఇండివిజువల్ రెప్యుటేషన్ వేరు. ఈ వ్యక్తి ఆమె మీద క్రష్ ఉన్నది, ఆమె గురించి అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి ఎంత మట్టుకు మాట్లాడే, ఎంత మట్టుకు సబబ్ అని అడుగుతున్నా. అక్కడ జనాలు నష్టపోయేసి నెత్తినోరు కొట్టుకుంటున్నారు, నీ వల్ల నష్టపోయినని, నీ వల్ల అన్యాయం జరిగింది, నీ పేరు చెప్పుకొని 10 మంది వచ్చేసి మా దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పి. అవి అబద్ధం అంటే కాదు, అక్కడ కట్టల రూపాయలు కనబడుతున్నాయి, కౌంటింగ్ మిషన్లు కనబడుతున్నాయి, డబ్బులు కనబడుతున్నాయి, ఈ దగ్గర బ్లాక్ అండ్ వైట్, ఈ అడ్వకేట్ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అవన్నీ సబ్మిట్ చేసిండు, మీడియా ఛానల్కి రిలీజ్ చేసిండు. తప్పెవరిది కనబడుతుందా అన్న? ఒకటి ప్రైమ ఫేస్ అంటాము, నేరం జరిగిందని చూడగానే మనకి ఏమర్థమవుతుంది? అక్కడ నేరం జరిగింది, కోట్ల రూపాయలు కనబడుతున్నాయి, దానికి సంబంధించిన మంగ్లీకి సంబంధించిన అన్నను తమ్ముడు మరి నాకు తెలియదు, అది వాళ్ళ వ్యక్తి కనబడుతున్నాడు, ఆ ఎవిడెన్స్ అడ్వకేట్ బ్లాక్ అండ్ వైట్ ప్రూవ్ చేసినాడు. ఇంకా కూడా ఏమంటున్నాడు ఆయన, నా దగ్గర సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, నేను అన్ని రిలీజ్ చేస్తాను. వన్స్ అడ్వకేట్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ మనం ఎప్పుడు తక్కువ అంచనే విన్నారా? వాళ్ళ అనాలిసిస్ కానీ లేకపోతే వాళ్ళు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ కానీ రేపు కోర్టు ముందు సబ్మిట్ చేస్తే, ఇప్పుడు మనం ఇన్ని రోజులు నిన్న మొన్నటి దాకా తనను ఎంతో మనం అభినందించినాము. తెలంగాణ జానపదాలు పాడింది, తెలంగాణ ఉద్యమం అప్పుడు పాటలు పాడింది, లేకపోతే తెలంగాణ వచ్చినాక పాటలు పాడింది. ఆమె ఒక సెలబ్రిటీ స్టార్ లెవెల్లో ఎంతో ప్రైజ్ చేసుకుంటాం, ఎంతో గౌరవించడం. ఈ రోజు సింగిల్ స్ట్రెచ్లో ఎక్కడికి పోయింది? ఆ గౌరవాన్ని కోల్పోయింది. అండ్ అడ్వకేట్ను ఇన్సల్ట్ చేయడము, పోలీసును, అదొక క్రైమ్ కదా, అఫెన్స్ కదా. ఇప్పుడు అది కూడా ఒక ఇబ్బందే. అంటే ఒక ఆర్డినరీ సినిమా అంటే ఒక చిన్న పాటలు పాడుతున్న వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఇటువంటి అన్యాయం చేసింది అన్నప్పుడు ఆ అన్యాయాన్ని పబ్లిక్ లోకి తీసుకొస్తున్న వ్యక్తి లాయర్ మీద పోలీసు రిమ్యులేట్ చేస్తే లాయర్లు చీమనెత్తి లేకుండా ఉండరు కదా. రేపు ఈ లాయర్ జరిగింది ఇంకో లాయర్కి జరగదు అనే ఆలోచన ఉంటుంది కదా. రేపు ఖచ్చితంగా వాళ్ళు ఖండిస్తారు. రేపు నిజంగా మీరు అంటున్నారు కదా, ఈ న్యూస్ బయటకు వెళ్ళిన తర్వాత కొన్ని 100 మంది వచ్చి బయటకు వస్తారు. అంటే నేను ఒక సంఘటన చూసిన సినిమా, మనం ఇట్లాంటి మరీ ఈ ఏదైతే నిస్సిగ్గుగా వ్యవహరించే వాళ్ళ పక్షాన మనం వాదించడము సమాజానికి మంచిది కాదు అని ఈయన వైపు ఎవరు వాదించకూడదని బార్ కౌన్సిల్ ఒక చోట తీర్మానం చేసినట్టు కొన్ని కేసులు నేను చూశాను. అట్లా జరిగే అవకాశం ఉంటుందా అన్న? ఇప్పుడు లాస్ట్ టైం ఒక స్వప్న అని ఒక లేడీ అడ్వకేట్ను చంపేసినప్పుడు అడ్వకేట్స్ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎవరైతే వాళ్ళ అన్ననే చంపేసింది కూడా, ఎవరైతే ఈ కేసులో అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి ఎవరు కూడా బెయిల్ అయ్యన్నారు. వాళ్ళకి ఇంతవరకు ఎవరు బెయిల్ అయ్యాలి అంటే ఒక్కసారి అడ్వకేట్స్ డెసిషన్ తీసుకొని బార్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఎందుకు తీసుకోరు?
ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే రేపటి రోజు వాళ్ళకి అదే పరిస్థితి ఏర్పడుతుంది. అవును, తీసుకోకపోతే పోలీస్ షుడ్ నాట్ రియాక్ట్ ఇన్ దట్ వే. అవును, దే ఆర్ స్టాండింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద అడ్వకేట్. పబ్లిక్ అనుకూలంగా అంటే పక్షాన్ని నిలబడ్డాడు. ఇప్పుడు బార్ కౌన్సిల్ పోలీసులు క్షమాపణ చెప్పాలి అని అడిగే అవకాశం ఉంటుంది ఇందులో. చెప్పాలి మరి, అది హ్యూమిలేట్ చేసినట్టే కదా. అంతే కదా. అడ్వకేట్స్కు నిజంగానే అది తప్పు జరిగింది, ఆ విధంగా ప్రవర్తించొద్దు, పోనీ ఆయన మిస్బిహేవ్ చేసిండా, నీ పోలీస్ స్టేషన్ అల్లరి చేసినాడు, నీ కంప్లైంట్ ఇవ్వడానికే కదా వచ్చిండు, అంతే, ఒక మాట కూడా మాట్లాడలేదు నా. అంతే కదా. ఇవన్నీ కూడా ఒకటేనా. ఇప్పుడు మనం న్యూస్ ఛానల్లో చూస్తున్న, న్యూస్ ఛానల్లో వస్తున్న స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా మనం ఎక్కడ కూడా దాన్ని పూర్తిగా ఇట్లాంటి విషయాల్లో కన్సిడర్ పిల్లేసే చేయట్లేదు. అవకాశం ఉంటుందా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది మీలాంటి వాళ్ళు? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వీటికి అప్లికబుల్ కాదు. ఎప్పుడైతే పబ్లిక్ రైట్స్ వాల్యుయేట్ అవుతున్నాయో, ప్రభుత్వం పనిచేయాల్సిన చోట పని చేయనప్పుడు ప్రభుత్వం చేత పని చేయించడానికి అని చెప్పి ప్రజా ప్రయోజన వాజ్యం అంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఓకే, దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి చేయొచ్చు, కానీ ఏదో అడ్వకేట్కి ఏదో హ్యూమిలేషన్ జరిగిందని చెప్పేసి కానీ బాధితులు ఇట్లా జరిగింది వాళ్ళకు న్యాయం జరిగే విషయం దాంట్లో పిల్లేమి ఉండదని, వాళ్ళకి క్రిమినల్ అఫెన్సెస్ కాబట్టి క్రిమినల్ అండ్ సివిల్ రెమెడీస్ ఉంటాయి. రికవరీ ఆఫ్ మనీ వేసుకోవచ్చు, లేదంటే చీటింగ్ 420 కింద వేసుకోవచ్చు. అవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్స్లే. నోటీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసే సినిమా ఉందా దీంట్లో? ఒకటి అంటే నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు అమౌంట్, హ్యూజ్ అమౌంట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి అమౌంట్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసేసి జైలుకు పంపించే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రేపు వాళ్ళు బయట ఉంటే డబ్బులు ఎటన్నా డైవర్ట్ చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్స్, విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎవిడెన్స్ తారుమారు చేస్తారు. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈమె సెలబ్రిటీ స్టార్ పొజిషన్ ఉన్నది, షీ కెన్ కనెక్ట్ టు ఎనీబడి ఇన్ ద స్టేట్, ఎనీ బిగ్ పర్సన్ ఇన్ ద స్టేట్. ఇవాళ సిపి సజ్జనార్ గారిని కలిసింది, ఆయనతో కంప్లైంట్ ఇచ్చుకుంటూ నవ్వుకుంటూ ఫోటోలు దిగేసి మనకు కనపడుతుంది. అది పబ్లిక్లో రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు బాధితుడిని నష్టం జరిగింది అంటే పోలీస్ స్టేషన్కి ఏమో వాళ్ళ వకీల్నేమో అలౌ చేయారంట. ఎవరైతే నేరస్తురాలని నేరారోపణ మోపబడిన వ్యక్తినేమో కమిషనర్ లెవెల్ ఆఫీసర్ పిలుచుకొని నవ్వుకుంటూ ఫోటోలు దిగేసి పబ్లిక్లోకి వెళ్తే ఏం మెసేజ్ వెళ్తే చెప్పండి. ఇప్పుడు సమాజం మనల్ని ప్రొటెక్ట్ చేస్తా అనుకునే టైంలో అటువంటిది రాంగ్ స్పెక్యులేషన్ వస్తుంది. ఇప్పుడు రేపు దీన్ని ఖండించింది అనుకో ప్రజలు, రేపు ఇటువంటి ఎంటర్టైన్ కూడా చేయరు పోలీసు వాళ్ళు. ఇప్పుడు నేరారోప వన్స్ అక్యూజ్డ్ ఇస్ అక్యూజ్డ్ అండి, వాళ్ళని కూర్చుని నిలబెట్టే అర్హత కూడా ఉండదు. పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళండి, ఒకరి మీద ఎఫ్ఐఆర్ అయింది అనుకోండి, వాళ్ళు నిలబెట్టే మాట్లాడతారు. ఎందుకంటే ఈజ్ అన్ అక్యూజ్డ్. నీ స్టేషన్లో నేరారోపణ మోపబడిన వ్యక్తి, రేపు ఆయనకు నువ్వు అగేన్స్ట్గా పనిచేసి ఆయనకు శిక్ష పడే విధంగా నువ్వు ఫ్రెండ్లీ పోలీస్. దేన్ని ఎవరికి ఫ్రెండ్లీ పోలీస్ అంటే అందరితో ఉండాలి కదా, ఒక్కరితో కాదు కదా. అట్లా కాదు, మంగ్లీ ఫ్రెండ్లీ పోలీస్ కాదు ఇది. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ప్రజలందరికీ ఫ్రెండ్లీగా ఉండాలని, ఒక్క పర్సన్కు ఫ్రెండ్లీగా ఉంటే అది ఫ్రెండ్లీ పోలీసింగ్ అనరు, బయాస్డ్ అంటారు. అది బయాస్డ్ పోలీస్ అంటారు. లేదంటే కనుక ఎవరైతే విక్టిమ్ అయి ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే అది రాంగ్ మెసేజ్ వెళ్తున్నా. దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. ఇప్పుడు తల్లిదండ్రులను పిల్లలు మోసం చేస్తున్నారు అని తల్లిదండ్రులను తప్పు పట్టలేము, అట్లనే పోలీసులు కూడా బాధితులను కూడా ఇబ్బందులు పెడుతున్నారు అని పోలీస్ వ్యవస్థని మనం తీసేయలేము. చట్టాల్లో కొన్నిసార్లు సత్వర న్యాయం దొరకట్లేదు అని చట్టాన్ని మనం అతిక్రమించలేము. ఎక్కడైనా కొంత ఇట్లాంటివి మినిమల్ జరుగుతుంటాయి కొన్ని చోట్ల. ఇక్కడ కూడా బాధితులు, ఈమె మంగ్లీ పెద్ద స్టారు, పెద్ద పేరున్నది, ఎవరు దిక్కుముక్కు లేనివాడికైతే వాడు తెల్లారేసరికి తాళం వేసుకొని పోతాడు. సరే ఈమె ఇంత పెద్ద స్టారు అని ఆమె చెప్పిన దాన్ని నమ్మి ఇచ్చినారు, వాళ్ళు మోసపోయారు. మోసపోయిన వాళ్ళకు ఇప్పుడు చట్టం అండగా నిలబడుతుందా? మీరు తప్పు చేశారు కాబట్టి మీ కర్మ మీరని వదిలేయడమేనా? నేను ఒక్క విషయం నేను క్లియర్ చేస్తున్నా. అంటే చట్టం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి అన్లెస్ ఈజ్ కనెక్టెడ్ ఈ షుడ్ నాట్ ఫీల్ దట్ ఈస్ ఎ గిల్ట్. దాని తర్వాత ఎప్పుడైతే తన మీద నేరారోపణ మోపబడ్డదో, నేరారోపణ మోపబడినంతసేపు తను నిర్దోషనే భావించాలని అంటారు. మంగ్లీ మీద నేరారోపణ ఇంతవరకు విత్ ఆల్ క్లియర్ కట్ ఎవిడెన్స్ ఎక్కడ కూడా కేసు రిజిస్టర్ అయినట్టు మనం నేనైతే చూడలే. ఇది న్యూస్ స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. ఏది వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, ఆమెను నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 5th ప్లేస్లో 4th ప్లేస్లో 4th నెంబర్ 4 or 5 ఈమెను అక్యూజ్ చేసిండని అన్నారు. నేరారోపణ రుజువు అయ్యేంత వరకు కూడా ఆమె ఇన్నోసెంట్ అనేసి మనం భావించాలి అనేది చట్టం చెప్తా ఉన్నది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మంగ్లీ ఒక సెలబ్రిటీ స్టార్, ఆమె ఇక్కడ ఎఫ్ఐఆర్లో ఆమె పేరు ఇన్వాల్వ్ అయింది. ఆమె నేరం చేసిందా లేదా అన్నది మనకు తెలియదు. మన ఇంటర్ప్రిటేషన్, స్పెక్యులేషన్స్, ఆమెను డైరెక్ట్గా దోషం చేసి మనము మాట్లాడుకోవడము సరికాదు. ఇది ఇట్స్ మై ఒపీనియన్. అది కాకపోతే వీళ్ళు ఆమెను చూసి పెట్టిండ్రు అన్నప్పుడు అసలు ఎక్కడ చూసిండ్రు, ఏ ప్రాసెస్లో చూసిండ్రు, ఆమె బయటకు వచ్చి ఎక్కడన్నా నాదొక ఫైనాన్స్ నడుస్తుందో, లేకపోతే నేను ఒక చోట నేను బిజినెస్ చేస్తున్నాను, లేకపోతే నాదొక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నదో, సో కాబట్టి మీరు వచ్చి నా దాంట్లో పెట్టుబడి పెట్టండి అన్నట్టుగా
డెఫినెట్గా ఎటువంటి ఆధారాలు అయితే ఇప్పటిదాకా అయితే బయటికి రాలేదు. ఓకే. కానీ ఎవరైతే మంగళకి దగ్గర మనుషులు, వాళ్ళ అన్నలు లేకపోతే తమ్ములుగా భావించిన వాళ్ళు, ఫ్రెండ్స్గా భావించిన వాళ్ళు అంతా కూడా ఈ కర్నూలులో బేస్ లేకపోతే అక్కడిక్కడ కొన్ని చోట్ల తిరిగి వీళ్ళు జర షో ఆఫ్ చేసేసి ఈమె దగ్గర నుంచి ఈమె అంటే ఆ ఊర్లోంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని 9-10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిండ్రు. దానికి 5 రూపాయలు వడ్డీ ఇస్తా అని చెప్పన్నారు. ఫస్ట్ 4 నుంచి 5 నెలలు డబ్బులు వడ్డీ కట్టిండ్రు. దాని తర్వాత నుంచి కట్టడం మానేసిండ్రు. గ్రాడ్యువల్గా ఈ రోజు చూస్తే అది 10 కోట్లు కాస్త న్యూస్ ఛానల్స్లో చాలా మటుకు చూస్తాం. 200 అయింది, 150 అయింది, 100 కోట్లు అయింది. ప్రతి న్యూస్ మనం ఓపెన్ చేసిన ప్రతి చోట ఏమైతే ఉన్నది, నంబర్స్ ఫిగర్స్ వేరీ అవుతూ ఉన్నాయి, మారుతూ ఉన్నాయి. అందుకు ఎందుకు మారుతున్నాయి అంటే జర్నలిస్ట్ మీరు చెప్పాలి, మీకు పూర్తి అవగాహన మీకు ఉంటుంది కాబట్టి. అంటే వన్స్ ఒక్కసారి ఒక సెలబ్రిటీ స్టార్ ఒక అఫెన్స్ చేసింది, అందులో ఇన్వాల్వ్ అయి ఉంది అన్న తర్వాత ఎక్కడైతే మోర్ మనీ ఉంటుందో మోస్ట్ ఆఫ్ ద పోలీస్ సిస్టమ్ కావచ్చు, లీగల్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, అటు ఇంక్లైన్ అవుతా ఉన్నది. పేదోని సైడు ఎవడు ఉంటలేడు. ఒక అడ్వకేట్ వచ్చి ఈరోజు మాట్లాడిన అడ్వకేట్ని ఎంత దారుణంగా హ్యూమిలేట్ చేసినారు. మీరు ఓపెనింగ్లో అడిగినారు. అడ్వకేట్స్కి ఒక చట్టం వచ్చింది, ఆ చట్టం ఎట్లా పని చేస్తూ ఉన్నది, ఆ చట్టాన్ని అధిగమించేసి పోలీసులు న్యాయవాదుల మీద కూడా ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు. నువ్వు వాడు తాగొచ్చిండు, బ్రెత్ అనాలిసిస్ టెస్ట్ చేసిండు, నీకేం అధికారం ఉన్నది? నీ ఆఫీస్లో నీ పబ్లిక్ ఆఫీస్, వాడు తాగేస్తాడా, తినేస్తాడా, లేకపోతే ఇంకేమైనా చేసేస్తాడా, అది నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీ ఆఫీస్, నీ అది పబ్లిక్ ఆఫీస్. అది పోలీస్ స్టేషన్ అయితే తాగి రావద్దని ఏమైనా రూల్ ఉన్నదా? ఆయన రూల్ ఉందని చెప్తున్నాడు కదా పోలీస్ స్టేషన్లో. నీకు ఎవడైనా తాగొచ్చి వాడు మిస్బిహేవ్ చేసి ఒకవేళ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తే చట్టపరంగా నువ్వు చర్య తీసుకో, అంతే. ఇదేం దేవాలయమో లేకపోతే మనం అంత మోరల్స్కి ఎథిక్స్కు కట్టుబడి ఉండాలని ఎట్లా? రేపు తాగి టెస్టులు అసలు పోలీస్ స్టేషన్లో చేస్తారా? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మరి ఎంత బాజాబ్తా ఒక వ్యక్తి పోయింది అనగానే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టుకున్న మెషిన్లు రెడీ ఉన్నాయి, వాళ్ళు టెస్ట్ చేసినారు. ఇంకో క్వశ్చన్ అడుగుతా, ఇఫ్ ఇట్ ఆల్ ఇది మంగళి కేసే కాదు బ్రదర్, వేరే టోన్కి అయితే ఇదే రకంగా ఇంత క్విక్గా ఇంత యాక్యురేట్గా పనిచేస్తుందా పోలీస్ వ్యవస్థ? ఇవాళ ఎందుకు నంబర్లు మారుతా ఉన్నాయి? 200 నుంచి 150, 150 నుంచి 100 కోట్లు, 100 కోట్లకి వెళ్ళి అసలు అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆమె బేస్ కంప్లైంట్ ఇస్తూ ఉంది, ఉల్టా చోర్ కొత్తవాల్పేట ఆట అన్నట్టుగా. ఈమె మీదేమో జనాలు వచ్చేసి కంప్లైంట్లు ఇస్తుంటే ప్రెస్ మీట్లు పెట్టి అరే కొన్ని 100 మంది అక్కడ వీడియోల వల్ల మాట్లాడుతూ ఉన్నారు. మంగ్లీ వాళ్ళ బ్రదర్స్ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి మమ్మల్ని ప్రోవోక్ చేసినారు, ఇన్సిస్ట్ చేసినారు, లేకపోతే మాయ మాటలు చెప్పేసి మా డబ్బులు తీసుకొని పెట్టుబడి పెట్టి ఇచ్చినారు. ఇలా మా పైసలు అన్నీ ఆవిరైపోయినాయి, ఏమైపోయినా అర్థమైతలేదు. అరే చిన్న ఇన్వెస్టర్స్ అన్న, ఓడు 5 లక్షలు, ఓడు 10 లక్షలు, చాలా కష్టపడి కూడబెట్టుకున్న పైసలన్నీ ఏదో సరే, నేను ఓపెనింగ్ లో చెప్పిన అత్యాసపడము తప్పది. గ్రీడీనెస్ ఏ వ్యక్తికి ఉన్నా కూడా వాడిని లైఫ్ కొలాప్స్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం అవకాశం వచ్చింది, మన మీడియా ఛానల్ ముందు మాట్లాడుతున్నాం, మీరు నన్ను పిలిచిన ఇంటర్వ్యూ ఇస్తున్నాము. సరే ఆమె నేరం చేసిందా, వాళ్ళ అన్నదమ్ములు నేరం చేసిందా అన్నది ఒక విషయము. ఒక ఇన్నోసెంట్స్ ఇక్కడ బలవుతున్నారు. ఇక్కడ దాని మీద ఎవరు ఫోకస్ చేస్తలేరు. ఎప్పుడు అది ఒక సినిమా ఉన్నది కదా, అలీగన్ సినిమా, సంచలేమన్నది, అందరూ కూడా మంగ్లీది లేకపోతే సుబ్బరాజు ఎవరు అడ్వకేట్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, బాధితుల గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇవాళ 100 మంది మాట్లాడుతున్నారు. నష్టపోయింది ఎక్కడ, కోర్ ప్రాబ్లం అయ్యింది ఎక్కడ? వాళ్ళని కదా మనం అడ్రస్ చేసి వాళ్ళని కదా మనం ప్రొటెక్ట్ చేయాల్సింది. వాళ్ళు ఎక్కడ కనబడతలేరు? ఇక్కడ సెలబ్రిటీస్, స్టార్స్ వీళ్ళందరూ కనబడుతున్నారు.